తెలంగాణ ప్రభుత్వం గంజాయి నియంత్రణ దిశగా చేపట్టిన చర్యలు మెరుగైన ఫలితాలనిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులు, విస్తృత తనిఖీలతో గంజాయి స్మగ్లర్లు హడలుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఏకంగా 200 కిలోల గంజాయి పట్టుబడడం రికార్డుకెక్కింది. మహబూబాబాద్ జిల్లాలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. నెల్లికుదురు మండలం బంజారా స్టేజీ సమీపంలో కారును తనిఖీ చేయగా 200 కిలోల ఎండు గంజాయి దొరికింది. ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం నుండి బయలుదేరిన ఏపీ 16 DP 1148 నెంబర్ గల కారు నెల్లికుదురు సమీపంలో ప్రమాదానికి గురైంది. ఎక్సైజ్ తనిఖీలను తప్పించుకునే క్రమంలో కారు డ్రైవరు వేగంగా దూసుకెళ్లగా టైరు పేలడంతో కారు బోల్తా పడింది. కారును తనిఖీ చేయగా 40 లక్షల విలువైన ఎండు గంజాయి లభ్యమైందని ఎక్సైజ్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ నెల 21వ తారీఖు నుంచి మా డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ శ్రీ కమలాసన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ డిపార్ట్మెంటు గాంజా మరియు ఇతర మాదక ద్రవ్యాల యొక్క నిర్మూలనపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించి రూట్ వాచ్ చేయడము, వాహనాల తనిఖీలు చేయడము, ట్రైన్స్ చెక్ చేయడం అనేది కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న మహబూబాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గారు మరియు వారి సిబ్బంది నెల్లిమర్ల మండలం లక్ష్మీపురం జంక్షన్ వద్ద రూట్ వాచ్ చేస్తుండగా ఓ కారును పట్టుకోవడం జరిగింది. మా సిబ్బందిని గమనించి అతను స్పీడ్గా పారిపోవడానికి ప్రయత్నం చేయగా దాంట్లో మన కారు యొక్క టైర్ పగిలిపోయి బోల్తా కొట్టడం జరిగింది. ఆ వ్యక్తిని ఇమ్మీడియట్గా దాంట్లోంచి మనము కారులోంచి తీసి బయటికి తీయడం జరిగింది. అతను క్షేమంగానే ఉన్నాడు. ప్లస్ అతన్ని విచారించి ఆ వాహనాన్ని కూడా తనిఖీ చేయగా వాహనం లోపల అది స్విఫ్ట్ డిజైర్ కార్, అది దాంట్లో 100 ప్యాకెట్ల మన గాంజాయి దొరికింది. టోటల్గా 200 కిలోల గాంజాయి ఉంది కారులో. దాని యొక్క మొత్తం విలువ వచ్చేసి 40 లక్షల రూపాయలు అది. సో ఆ వ్యక్తిని కూడా విచారిస్తే అతను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, నంద్యాల జిల్లా, అతను సిద్ధాపురం అనేటువంటి గ్రామానికి చెందినవాడు. అతను ఈ గంజాయిని రంపచోడవరం ఏరియా లోపల ఏజెన్సీ ప్రాంతాల్లో కొని ఈ తొర్రూరు వైపు వస్తుండగా మనం పట్టుకోవడం జరిగింది. సో ఇతన్ని ఎవరు ఇతనికి ఆర్డర్ ఇచ్చారు, ఎవరు వల్ల ఇతను తీసుకురాబడుతున్నాడు అనేది మనము ఈ ఎంక్వైరీలో చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సో మనము ఇంత మొత్తంలో పట్టుబడడం మన జిల్లా లోపల ఇదే ప్రథమము. అట్లాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాదక ద్రవ్యాలని రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉండకుండా చూడాల్సిన బాధ్యత ఎక్సైజ్ అండ్ మరియు పోలీసు వారిదని చెప్పేసి చాలా గట్టిగా చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే మా కమిషనర్ గారు ప్లస్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ డిపార్ట్మెంటు తీవ్రమైనటువంటి చర్యలు చేపడతా ఉంది. తనిఖీలు నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగానే ఈ కేసు పట్టుకోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలోనూ గంజాయిని సీజ్ చేశారు. నందిపేట్ మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో తనిఖీలు నిర్వహిస్తుండగా స్కూటీలో దాచిన 3.5 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.